ఇప్పుడు మనం సందలాపూర్ని అండ్ చిన్న కోడూరుని కలిపే బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఇక్కడ వరకు ఇక్కడ కొత్త వర్క్ ఒకటి బాగుంది. అంటే ఇది మొత్తం డౌన్ చేసేయాలి, దీన్ని డౌన్ చేయాలి. డౌన్ చేసేసి ఇదే లెవెల్ తీసుకురావాలి. ఈ లెవెల్ తీసుకొచ్చి ఇక్కడ ఒక కాంక్రీట్ వేసేసి మన బల్లర్స్ వేస్తే ఆల్రెడీ ఒక స్లీపర్స్ వేసి తీసుకొచ్చాం. ఈ వీడియోలో మనకు ఎక్కడి వరకు ఎంత వర్క్ అయిందనేది మనం కంటిన్యూ చూసుకుందాం. ఇక్కడ పైనకి వెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే వెళ్ళగలుగుతాం, కానీ మళ్ళీ తర్వాత ఈ ఫ్యూచర్లో వెళ్ళలేములే, ఎందుకంటే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయితే. ఈ అడుగడుగున ఇవి బాగున్నాయి, అసలు బ్రిడ్జెస్ అయితే బాగున్నాయి. ఎందుకంటే వాటర్కి సంబంధించి కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి, మళ్ళీ ఒకటి మన ఊర్లకు అనుసంధానమయ్యే బ్రిడ్జ్లు కొన్ని ఉన్నాయి. అంటే బాయిల కాడికి వెళ్ళడానికి కూడా తోవలు ఉండాలి కదా, అట్లా దాని పర్పస్లో కూడా కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయి. చాలా బ్రిడ్జిలు ఉన్నాయి. మన ఈ రైల్వే ట్రాక్ చూసుకున్న సిద్దిపేట స్టేషన్లో రైల్వే ట్రాక్ అవుతుంది, అది చూసుకున్నట్టయితే మనకైతే చాలా బ్రిడ్జిలు ఉన్నాయి. చిన్న కోట మామూలు పెద్దలు అక్కడ నుండి చూసుకుంటే ఇక్కడ వరకు ఉంది. చిన్న కోట ఇక్కడ వరకు ఆలస్యం అవుతుంది. ఇక్కడ వరకు ఉంది మనం చిన్న కోట. ఇక్కడైతే మనకి పెద్ద వర్క్ ఏం లేదులే ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ కాంక్రీట్ తొక్కిచ్చేసారు. దీన్ని కాంక్రీట్ తొక్కిచ్చేసారు. ఇక్కడ జస్ట్ బల్లాస్ చేసి మన స్లీపర్స్ వేసి పట్టాలు నిర్మాణం జరిపించడం. ఇక్కడ స్పేస్ ఉంది రైతులు. అవి నేను కూడా రైతులే, స్పేస్ ఉంది. ఎంత కష్టపడితే చేతులకు రావాలి పంట. మనం పోయి వాళ్ళ అడుగుతాము, మనకి 10 రూపాయలకు వస్తుందా, 20 రూపాయలకు వస్తుందా అని. కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు పోయి మనం అడగలేము. రైతుల దగ్గరే మనం కోసి చేయగలుగుతాము. కానీ చాలా కష్టజీవి రైతు. ఎంత మనం బార్గింగ్ చేసినా కానీ తగ్గించి కూడా ఇస్తాడు మరి, ఎందుకంటే తాను ఎంత కష్టపడుతుండో మిగతా వాళ్ళు ఎంత కష్టపడద్దు అనేది రైతు యొక్క ఆలోచన ఉంటుంది. దాదాపు రైతులందరూ అట్లే ఉంటారు. మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో పోతే మాత్రం మనం బార్గింగ్ చేస్తాం, అస్సలు బార్గింగ్ చేయం. మనం వాళ్ళు ఎంత అమౌంట్ వేస్తే అంతా మనం తీసుకొని వచ్చేస్తూనే ఉంటాం. రైతు ఎంత కష్టపడితే మన కడుపులోకి మన 2 ముద్దలు దిగాలి. ఇక్కడ మనం కొంచెం వాళ్ళ చేసేసి డైరెక్ట్ స్లీపర్స్ ఎక్కేయడమే. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర కంప్లీట్ చేసేసి వరకు. ఇక్కడ మనకు పైన వచ్చేసి మనం ఇంచు దగ్గరలో గాజుల మాచాపూర్కి దగ్గరలోనే ఉంటాం మనం. ఇక్కడ మన కాంక్రీట్ వేసి తొక్కిస్తారు. అది కాంక్రీట్ తొక్కిచ్చేస్తారు మనం. అంటే జస్ట్ మన కాంక్రీట్ అని అంటున్నాం కదా, ఒక డస్ట్, అది రాక్ డస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకేమన్నా మిక్సింగ్ చేసినట్టున్నారు. ఆ మిక్సింగ్తో బల్లస్ట్ వేసే కన్నా ముందు మనకు ఇదంతా మన కాంక్రీట్ లాగా ఇది వేసేది. కంకర అండ్ మన రాక్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది మిక్సింగ్ ఉంది. దీంట్లో ఇది మిక్సింగ్ ఉంది. ఇది వేసేసి దీన్ని తొక్కిస్తారు దీన్ని. అంటే ఫస్ట్ లెవెలింగ్ చేసుకుంటూ వస్తుంది. లెవెలింగ్ చేసిన తర్వాత మళ్ళీ రోలర్తో తొక్కిస్తారు దీన్ని. ఇక్కడ మనకు ఈ సందలాపూర్కి అండ్ గాజుల మాచాపూర్కి మధ్యలో ఇక్కడ కూడా లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రైన్ అనేది కడుతున్నట్టున్నారు ఇంకా ఇక్కడ. కానీ ఈ గాజుల మాచాపూర్కి దగ్గరలో ఈ ఒక మామిడి తోట చూస్తే మాత్రం నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇటువంటి మన చుట్టూ చిన్న లింగపూర్ దాటిన తర్వాత కూడా ఒకటి మనకి ఇట్లే కనిపిస్తుంది. కానీ అక్కడ తోట ఉంది, ఇక్కడ తోట ఉంది. ఇక్కడ తోట ఉంది, అక్కడ అటు సైడ్ అటు తోట ఉంది. కానీ మధ్యలో రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. కానీ ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రైతులో కానీ ఇంకా వాళ్ళకి ఎట్లా బాగా అనిపించాలి, ఇంకా మధ్యలో ల్యాండ్ పోయింది. అంటే ఈ యొక్క మామిడి తోట అనే కాదు, కానీ మనకి
ఏ తోటైనా కానీ కొంచెం రైతుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్నది మళ్ళీ సరైన రేట్ ఎట్లా వాళ్ళు బయట అమ్ముకుంటే మాత్రం ఎక్కువ రేట్ వచ్చేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా అయినా గవర్నమెంట్ రేట్ కంపల్సరీ తక్కువ ఉంటుంది. కానీ అట్లాంటి వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది ఏమో అనేది నా ఆలోచన రైతులకి. మనం చంద్రాపూర్ని అండ్ గాజుల మచ్చపూర్ని కలిపే రోడ్ అయితే ఉందో అక్కడ వరకు మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ వరకు అయితే లివింగ్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. ఓన్లీ మన అది చిన్న కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ కాంక్రీట్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. ఓకే రైట్, ఇంతతో ఈ వీడియో క్లోజ్ చేసుకున్నాం.